Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 14వ వచనం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. Psalms 71 and verse 14. But I will hope continually and will yet praise thee more and more. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి నిండు హృదయంతో దేవుణ్ణి మనసారా పూజించి ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మంచిది పిల్లరా, ఇక్కడ దావీదు యొక్క పాట ఏమిటి అంటే, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. ఉదయకాల సమయంలో పిల్లరా నీ నా పాట కూడా ఆ విధంగా ఉండాలి. ప్రభువా, నీవే నా నిరీక్షణ, నీవే నా ఆధారము, నీవే నా బలము, నీవే నా సమాధానము, నీవే నా సంతోషము. ఇట్లాగా మన దినాన్ని ప్రారంభించినప్పుడు నిజంగా దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాం. దేవుని యొక్క బలముతో పిల్లరా ఆ దినాన్ని ఎంతో సమాధానకరంగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది పిల్లరా, ఒకసారి ఒక సమాజపు మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే తన యొక్క ప్రియమైనటువంటి కుమార్తె చావ సిద్ధమై ఉన్నది. మరి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ చివరికి ఎక్కడికి వెళ్తే తన కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందో, నెమ్మది ఉంటుందో అక్కడికి వచ్చాడండి. అంటున్నాడు, ప్రభువా మీరు మా ఇంటికి వచ్చి నా కుమార్తెను బాగు చేయమన్నప్పుడు యేసు ప్రభు విన్నారు. అంటే వెంటనే వెళ్ళలేదు, కానీ వెళ్తున్నారు. ఈ లోపల కొంతమంది వచ్చారు. ఆ సమాజపు మందిరపు అధికారితో అంటున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంక యేసు ప్రభువారిని బాధ పెట్టొద్దు అంటున్నారు. అది యేసు ప్రభువారు నీవు గనక నమ్మితే నీ కుమార్తె బాగుపడుతుందని సమాధానం ఇచ్చినప్పుడు పిల్లరా ఆ యొక్క తండ్రి నమ్మాడు. అబ్బా, ఆ ఇంటిలో గొప్ప కార్యం చూసినాడు. ఉదయకాల సమయంలో అలాంటి విశ్వాసంతో దేవుని ఎదుట సాగిలపడితే, అమ్మాయ్య నా ప్రియ నా ప్రియ సోదరి, మన కుటుంబాలు కూడా బాగుపడతాయి, మన కుటుంబాల్లో కూడా సమాధానం ఉంటుంది. ఈ గొప్ప సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినారు. తన విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టారు. ఆయన వైపు చూసి నిరీక్షణ కలిగి దావీదు వలె స్తుతించి దేవుని ఆరాధిద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పిలిస్తే పలికే దేవా, మాతో సదాకాలం ఉండే దేవా, మీ యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నీ యందు నిరీక్షించును అంటున్నాడు. ప్రభువా, తనకున్నటువంటి నిరీక్షణ, ఆధారము, జయము మీరై ఉన్నారు కాబట్టి ఎలాంటి జయ జీవితం కలిగి ఉన్నాడు. మా జీవితాల్లో కూడా ఎప్పుడైతే అలాంటి నమ్మకము, విశ్వాసము పరిపూర్ణంగా మీ మీద ఉంటుందో మేము కూడా జయాలు చూస్తాం. మా జీవితాల్లో మీ సమాధానం ఉంటుంది. ఆ యొక్క సమాజపు అధికారిక విశ్వాసము మాకు కూడా ఉన్నట్లయితే మా కుటుంబాల్లో ప్రభా నిరాశ నిస్పృహలు ఉండవు, కానీ మీ సమాధానం మేలుబడి చేస్తుంది. ఇలాంటి కృపను పరిపూర్ణముగా ఈ దినమంతా మీరు మాకు దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయం తప్పించి మీకు కాపుదల క్రింద మమ్మల్ని ఉంచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 71 and verse 14 reminds us of the importance of unwavering hope and continual praise, regardless of life's circumstances. Even in times of difficulty or uncertainty, we are encouraged to anchor our confidence in God's faithfulness. Amen.